ఈరోజు అమ్మ చేతి వంటలో చాలా స్పెషల్గా టేస్టీగా ఒక మంచి వంట చూపించాలి. అందుకని మంచి స్పైసీగా వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాం. వంకాయ మసాలా కర్రీ. వావ్, వంకాయతో ఏ రెసిపీ అయినా అద్భుతం, ఎన్నైనా చేయొచ్చు కదా. సో వంకాయ మసాలా కర్రీ తయారు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు కలిపి చేసుకున్న పొడి, పల్లీలు, నువ్వులు కలిపి చేసిన పొడి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, పల్లీలు, నెయ్యి. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఈవెన్ పద్మ గారు వంకాయను కూడా చక్కగా కోసేసి నీళ్ళల్లో వేసి పెట్టేశారు. ఇంకా కూర వండటమే ఆలస్యం, అంతేగా. వెజిటబుల్స్లో చాలా ఈజీగా వంట చేసే కొత్తల్లో అందరితో సూపర్ అనిపించుకోవాలి అంటే వంకాయతో కొంచెం వండాల్సిన విధంగా వండితే చాలు కదా. ఉప్పు కారం కరెక్ట్ వేస్తే చాలు. వంకాయ ఎలా చేసినా బాగుంటుంది. అంటే ఇష్టపడే వాళ్ళకి, కొంతమంది ఇష్టపడరు వంకాయ అంటే తినరు, అని మంచి టేస్టీగా చేసుకోవచ్చు. వంకాయ అన్నిట్లోకి బాగుంటుంది. చపాతీలోకి, రొట్టెలోకి, అన్నంలోకి బాగుంటుంది, పలావ్లోకి, ఏదైనా సరే. వంకాయ మళ్ళీ స్నాక్స్, వంకాయ బజ్జీలోకి, వంకాయ పకోడీకి. నేను బాగా వంట చేస్తాను అని నాకు కాన్ఫిడెంట్ ఇచ్చిన రెసిపీ ఏంటో తెలుసా? టమాటా పప్పు. నేను టమాటా పప్పు చేశాక అందరు చేసినట్టు చేశానో చేయలేదు తెలీదు. నేను చేసిన పప్పు తిని అబ్బా ఎంత బాగా చేసావు, ఎంత బాగా చేసా, ఓ అయితే నేను బాగా చేస్తాను వంటలు. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా బాగా చేస్తావు వంటలు, అంత డౌట్ ఎందుకు? అంటే ఫస్ట్లో నాకు కాన్ఫిడెంట్ ఇచ్చిన రెసిపీ టమాటా పప్పు. అలా మీకు ఒక మంచి నేను బాగా చేయగలను, నాకు అన్నీ తెలుసా అని అనిపించిన రెసిపీ ఏది మీ దృష్టిలో? మీకు ఇప్పుడు అడిగితే అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, పర్లేదు. ఈ వంకాయ మసాలా కూర అయిపోయేలోపు వెళ్ళి వచ్చేయండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సరే, అమ్మ మెచ్చుకున్న ఏదైనా, అబ్బా పద్మ నువ్వు తప్పితే ఎవరు చేయలేరు ఇంత మంచిగా ఈ కూర అంటే వాళ్ళు ఉన్నప్పుడు, అమ్మ అక్కలు ఉన్నప్పుడు మనకు ఛాన్స్ రాదు, రాదు. ఎప్పుడు పెట్టలేదా? లేదు. పెళ్ళే మీ ఇంటికి వచ్చాకన్నా పిలిచి పెట్టలా? అన్ని బాగా చేస్తాను, ఎందుకంటే అమ్మ ట్రైనింగ్ కదా. మా అమ్మ వెనకాల అంటే రోటి పచ్చళ్ళు నూరటము అవన్నీ చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు నూరటము, దంచటము, వాళ్ళు చేస్తుంటే చూడటం, అలా నాకు అలవాటు అయిపోయింది. స్పెసిఫిక్ గా ఏం మెచ్చుకోవాలా? మెచ్చుకోవడం అంటే బాగా చేస్తాను కదా అన్ని. ఇంకా అంతే. నీ వంటలకి ఏంటి నువ్వు? సర్వపిండి బాగా చేస్తాను అనమాట. సర్వపిండిలో చాలా రకాలు చేస్తాను, అది అన్ని రకాల పిండితోటి. అంత అడిగితే గానీ ఆన్సర్ బయటికి రాలేదు, చూసారా? సో అంటే మాకు తెలంగాణ స్పెషల్ ఏంటంటే సర్వపిండి, పబ్బియ్యం, ఇవే అనమాట. కుట్పిండి చాలా మనం కుట్పిండి చేయలేదు కదా. కుట్పిండి ఎప్పుడు చేయలే, సర్వపిండి చాలా రకాలు చేశారు మీరు అన్నట్టు. అండ్ మీరు చేసే ఆ రెసిపీ కూడా మాకు చాలా ఇష్టం. ఇక్కడ మా క్రూ ఉంటారు కదా షూటింగ్ జరిగేటప్పుడు, అందరూ కూడా పద్మగారి తెలంగాణ స్పెషల్ రెసిపీ ఏది చేసినా చక్కగా అందరూ వచ్చి టక్క టేస్ట్ చేసేస్తారనమాట. సో అంత బాగుంటాయి. ఫస్ట్ వంకాయల పల్లీలు, జీడిపప్పులు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. తాలింపు సో ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే పల్లీలు కొంచెం వేగగానే జీడిపప్పులు, అవి తీసి పక్కన పెట్టేసి. ఓ అవునా. సో మనం ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే జీడిపప్పుని అలానే వేసిన పప్పుల్ని వేయించాము. ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ నెయ్యి కూడా వేయండి. పచ్చిమిర్చి ముక్కలు, ఓకే. అలానే పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వాటర్లోంచి ఫ్రెష్గా తీసి, అంటే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టామన్నమాట. వంకాయలు కనిపిస్తాయి కదా. అలానే కూరకు సరిపడినంత ఉప్పు వేస్తాం. పసుపు, ఈ కూర మనకి అన్నంలో బాగుంటుందా రోటీలోనా? అన్నిట్లో బాగుంటుంది. ఫస్ట్ అన్నంలోకి, తర్వాత రోటీలోకి అనుకో. ఈ గ్రేవీ లాగా ఉంటుంది? గ్రేవీ లాగా డ్రైగానే ఉంటుంది. డ్రైగానే ఉంటుందా?
ఒక నిమిషం మూత పెట్టేసి ఈ మసాలాకి ఈ వంకాయలు అయితేనే బాగుంటాయి. పొడుగు వంకాయలు, కళ్యాణి వంకాయలు అంటారు, ఇవి తొందరగా మగ్గిపోతుంది అనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. ఓకే, చూద్దాం పద్మ గారు. ఓకే, వంకాయలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మసాలా కారం వేసేసి ఫస్ట్ మసాలా కారం, కొంచెం మరీ ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకుంటే బాగుంటుంది. పల్లీలు నువ్వుల పొడి, ఓకే. ఇప్పుడు వేసేసి మనం ముందుగా వేయించిన పల్లీలు జీడిపప్పు కూడా వేస్తాం. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఓకే ప్రవీణ, వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉంది. ఓకే, వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు కలిపి చేసుకున్న పొడి, పల్లీలు నువ్వులు కలిపి చేసిన పొడి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, పల్లీలు, నెయ్యి. వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో పల్లీలు, జీడిపప్పు వేసి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసి వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు వాటర్లో ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కూరకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మూత పెట్టి వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మనం ముందుగా తయారు చేసిన మసాలా కారం అంటే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కలిపి చేసిన పొడి వేసి బాగా కలపాలి. ఇది బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టిన పల్లీలు, నువ్వులు కలిపి చేసిన పొడిని కూడా వేసుకొని బాగా కలిపి కూర దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించిన పల్లీలు, జీడిపప్పును కూడా వేసి కూర అంతటిని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ రెడీ.